కోరారు. సో ఏపీకి ఈ బడ్జెట్లో ఎటువంటి మేలు జరగబోతున్నాయి అన్నది మనతో వివరించడానికి టీడీపీ నేత అదేవిధంగా నర్సరావుపేట ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ లావు శ్రీకృష్ణదేవరాయలు. సో బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? బడ్జెట్ అంచనాలు ఏ విధంగా ఉంటున్నాయి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇప్పుడు రాబోయే బడ్జెట్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనం గడిచిన 7 నెలల నుంచి కూడా మనం ఏం సాధించుకోగలిగాము, మనం ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోగలిగాము అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. 2024 ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశతో ఉన్నారు. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్రానికి ఏదో మంచి జరగాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆశతో ఉన్నారు. ఆశ నిలబెడుతూనే రీస్టార్ట్ ఏపీ, ఆగిపోయిన పనులు అన్నీ, ఆగిపోయిన డెవలప్మెంట్ అంతా మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ మొదలు పెట్టాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు కదిలారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. అమరావతికి నిధులు ఇవ్వటం అయితే కానీ దాదాపు 15,000 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. మళ్ళీ హట్కో నుంచి కూడా ఇప్పించే పరిస్థితి, ఇంకో 10-11,000 కోట్లు హట్కో నుంచి కూడా ఇప్పించే పరిస్థితి, అంటే దాదాపు 25,000 కోట్లు కేంద్రం వారి మాటగా ఇప్పించే పరిస్థితి తీసుకురాగలిగాం. అలాగే పోలవరం 12,000 కోట్లు రిలీజ్ చేయించుకోగలిగాం. దాని గురించి ఊసెత్తిన వాళ్ళు లేరు, కానీ 7 నెలల్లో రిలీజ్ చేసుకోగలిగాం. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమోషన్తో ఉంది. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోవాలి, మళ్ళీ నడిపించాలి. దానికి కూడా 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ నోట్స్ అయితే కానీ, ఇలా రైల్వేకి సంబంధించి కానీ వీటన్నిటినీ కూడా ఈ 7 నెలల్లో కూడా రీస్టార్ట్ ఏపీ, మళ్ళీ మొదలు పెడదాం, మళ్ళీ ప్రగతి ఆంధ్రప్రదేశ్కి తీసుకొద్దాం, మళ్ళీ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొద్దాం అని చెప్పి 7 నెలలు కృషి చేస్తాం. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం? ఒకటి మన అందరం కూడా గమనించగలిగితే కనుక నేను ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది. ఎకనామిక్ సర్వేలో క్లియర్గా చెప్పారు ఏమనంటే రూరల్ ఎకానమీ అనేది బాగానే ముందుకు వెళ్తూ ఉంది, పురోగతి సాధిస్తూ ఉంది. కానీ అర్బన్ ఎకానమీ అనేది పురోగతి సాధించట్లేదు. అగ్రికల్చర్ అనేది కొద్ది గొప్ప ముందుకు వెళ్తూ ఉంది, కానీ సర్వీసెస్ కానీ ఇండస్ట్రీ కానీ ముందుకు వెళ్ళట్లేదని. వీటిని కేంద్రం వైపు నుంచి ముఖ్యంగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వారికి ఏదైతే ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారో వారికి కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఉపశమనం కలిగించాలని చెప్పి, ఉపశమనం కలిగిస్తే బాగుంటుంది అనేది ఆశ ఈ బడ్జెట్లో నెరవేరుతుందని కోరుతాం. దేశ ప్రభుత్వానికి సంబంధించిన విషయం. రెండోది ఎంఎస్ఎంఈ. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా కొద్దో గొప్ప వెనకబడి ఉన్నాం. తెలంగాణ చూస్తే కనుక, ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీ అక్కడ ఉంది. ఇక్కడ కూడా ముందుకు వెళ్ళాలి, ప్రగతి సాధించాలి, ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రియల్గా కూడా ముందుకు వెళ్ళాలి. ఎంఎస్ఎంఈస్ ముందుకు వెళ్ళాలంటే వాటికి కూడా ఊతం ఇవ్వాలి. వాటికి కూడా కావాల్సిన ఏదైతే లోన్స్ కావాలో వాటిని తక్కువ ఖర్చుతో ఇప్పించగలిగితే, అలాగే ఎక్స్పోర్ట్ కూడా కొద్దిగా ప్రమోషన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్తుంది. ఇవి మిడిల్ క్లాస్కి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినవి. డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి మేము ముఖ్యంగా అడుగుతా ఉన్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసిందే ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం పోలవరం పూర్తి తీసుకుంటా ఉన్నాం. దాన్ని ఏదైతే గోదావరి నీళ్ళు తీసుకుని వెళ్ళి పెన్నాలో పోసే కార్యక్రమం ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం వైపు సహకారం అడుగుతా ఉన్నాం. బనకచెర్ల ప్రాజెక్ట్, బనకచెర్ల దగ్గర తీసుకుని వెళ్ళి బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్ క్రియేట్ చేసి కృష్ణా నదిని తీసుకెళ్లి బొల్లాపల్లిలో పోసి, బొల్లాపల్లి రిజర్వాయర్లో అక్కడ నుంచి బనకచెర్ల దాకా తీసుకెళ్లి రాయలసీమను కూడా సస్యశ్యామలం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. మీరు సహకరించండి, చెయ్యండి. దాన్ని చేస్తే కనుక రాష్ట్రం అంతా కూడా, నిన్న కూడా మాట్లాడటం జరిగింది. నిన్న కూడా ప్రెసిడెంట్ మాట్లాడుతూ మాట్లాడారు. ఏమనంటే పోలవరం గురించి మాట్లాడారు, కానీ నార్త్ ఇండియాలో ఉన్న 2 రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. వచ్చే బడ్జెట్లో మన రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా బనకచెర్లది, కృష్ణా గోదావరి పెన్నా లింకేజ్ దాని గురించి మాట్లాడతారని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మరొకటి అడుగుతా ఉంది ఏంటంటే, ఏదైతే రైల్వే ప్రాజెక్ట్స్ సంబంధించి చాలా మటుకు ప్రాజెక్ట్స్ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ నోచుకోక లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఆగండి, వాటికి కూడా కొద్దిగా ఊతం ఇవ్వాలని చెప్పి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ, అలాగే ముఖ్యంగా వైజాగ్కి విజయవాడకి మెట్రో సంబంధించి కానీ వీటన్నిటిని కూడా మనం అడగటం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, కోరటం జరిగింది. వాటిని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ బడ్జెట్లో ఆశిస్తాం. ఓకే, గత బడ్జెట్లో చూసుకుంటే గత 5 ఏళ్లలో అసలు ఆర్థిక విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటూ నీతి ఆయోగ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించే అవకాశం ఉంటుంది అనుకున్నారు. లాస్ట్ బడ్జెట్లో అయితే పోలవరానికి నిధులు ఇచ్చారు, తర్వాత మిగతా ఏపీకి కూడా నిధులు ఇచ్చారు, అమరావతికి కూడా నిధులు ఇచ్చారు. ఈసారి కూడా ఏపీని ఆదుకునే విధంగా ఈ బడ్జెట్లో కొన్ని ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. తప్పకుండా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ముందుకు తీసుకెళ్తారని చెప్పి బడ్జెట్లో కూడా
నీతి ఆయోగ్ కాదు, ప్రతి ఒక్క సంస్థ కూడా ఏదైతే చెప్తా ఉందో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మొత్తం డెవలప్మెంట్ మొత్తం కూడా ఆగిపోయింది. ఏదైతే పనులు జరగాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి 19 నుంచి 24 దాకా అని చెప్పి ప్రతి నివేదిక చెప్తా ఉంది. వాటిని మళ్ళీ ఇందాక చెప్పినట్లు మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం రాష్ట్రం ఒక్కటే లాగే పరిస్థితి లేదు. మీ అందరికీ తెలిసిందే, మా అందరం కూడా చూసాము విభజన తర్వాత ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి, డెఫిసిట్ బడ్జెట్ ఇబ్బంది పడతా ఉన్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే మనం ముందుకు వెళ్తాం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో ఎప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు. అలాగే ఆర్థిక మంత్రి గారితో కూడా ఇప్పుడు చూసారు 7 నెలల్లో ఎన్నిసార్లు కలిసారు ఆర్థిక మంత్రి, ఎన్నిసార్లు ఆమెను కన్విన్స్ చేశారు. 1.5కి అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా కలిసిన 1.5కి అపాయింట్మెంట్ కూడా తీసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కలిసి కన్విన్స్ చేసి ఇప్పుడు సాధించుకోగలిగాం. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే కేంద్ర వైపు నుంచి సహకారం ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక 10 సంవత్సరాలు వారి వైపు నుంచి సహకారం దొరికితే మనం ముందుకు వెళ్ళే అవకాశం గట్టిగా ఉంది. దానికి ఆయన వైపు నుంచి అడుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి వైపు నుంచి, మా వైపు నుంచి కూడా మేము కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎటు మీ సపోర్ట్ కావాలి కాబట్టి ఎన్డీఏకి తప్పకుండా ఇస్తారని అనుకుందాం ఏపీకి. ఇది శ్రీహరి, ఖచ్చితంగా ఈసారి ఏపీకి ఈ బడ్జెట్లో కొన్ని వరాలు అయితే కురిసే అవకాశం ఉంది అన్న ఆశాభావాన్ని అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాల్సి ఉంటుంది. 11 గంటలకు ఈ యొక్క ఏదైతే